ఆచి చికెన్ మసాలా. ఇక జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం ఉత్కంఠంగా మారింది. మున్సిపల్ పీఠం తమ వర్గానికే కావాలని ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పోటాపోటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైర్మన్ అభ్యర్థి తమ వారే ఉంటారని, ఇప్పటికే వారి పేర్లు అధిష్టానానికి సూచించినట్లు ఆయన తెలిపారు. వాణి, జ్యోతి ఇద్దరిలో ఒక్కరిని అధిష్టానం ఎంపిక చేస్తోందని చెప్పారు. పార్టీ జెండా మోసిన వారికి చైర్మన్ పదవి దక్కుతుందన్నారు ఎమ్మెల్యే సంజయ్. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి చైర్మన్ పీఠం దక్కాలని, తన వర్గం వారు మొదటి నుంచి పార్టీ జెండా మోసారని, తన వర్గానికి చైర్మన్ పదవి దక్కాలని జీవన్ రెడ్డి పట్టుబట్టారు. తాజాగా సంజయ్ వ్యాఖ్యలతో ఏ వర్గానికి చైర్మన్ పదవి దక్కుతోందనేది ఉత్కంఠంగా మారింది. జగిత్యాల్లో లెవెల్స్ ఎక్కువ రావడానికి కారణం ప్రధానంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ ప్రచారం చాలా తక్కువ రోజులు ఉంటుంది. కానీ నామినేషన్ల పర్వం, స్క్రూటినీ, దాంతో పాటుగా విడ్రాల్కి 3 రోజులు ఉంటాయి. 7 రోజులు, ప్రచారానికి 5.5 రోజులు ఉంటాయి. తర్వాత 1 రోజున్నర మన ప్రిపరేషన్ ఉంటుంది. మరి సందర్భంలో జగిత్యాల్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల లిస్టు అధిష్టానం నుండి 3వ తేదీన అంటే విడ్రాల్ నాడు 10 గంటల సందర్భంలో మా జిల్లా అధ్యక్షుల ద్వారా మాకు అందడం జరిగింది. తద్వారా నాకు ఇచ్చిన 30 స్థానాలలో అప్పటికే పోటీ నుండి దాదాపు 6 రోజులుగా ప్రచారం ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు 1 గంట లోపల విడ్రా చేసుకోమంటే రకరకాల కారణాల వల్ల పోటీ నుండి 4 లెవెల్స్ గెలిచారు. నేను ఆ 4 కూడా ప్రచారం చేయలేదు. పూర్తిగా ప్రభుత్వ పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చేసినాను. మరి అక్కడ చూస్తే సీనియర్ నాయకులు కండువానే మార్చేసారు. 3 రంగుల కండువా తీసేసి పచ్చకండు వేసుకొని చేతి గుర్తున్న వాళ్ళకి ఎవరు కూడా ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రివర్స్ గా గతంలో జెండా మోసింది అనుకుంటూ మొత్తం ఒక 30 వార్డులలో అదే ప్రచారం చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 18 మంది గెలిచి రావడం, ఆ తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు వివిధ పార్టీల నుంచి కొన్ని రెబల్స్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమనే ఆలోచనతో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం